నిజంగా బాగుంది. అండ్ మాస్ గెటప్ కనిపిస్తున్నా కూడా సాంగ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తూ ఉంది. గోదావరికి సోగ్గాని అని చెప్తూ అది ఎట్లా పోతుంది. ఒకసారి మీ ఇద్దరు ఏమైనా హమ్ చేయగలరా సాంగ్ ఒకసారి మా కోసం? బాగుంది కదా సాంగ్. అంటే మీరు నార్మల్గా పాడినప్పుడు హమ్ చేస్తూ ఉండుంటారు కదా, ఏదైనా ఒక పాట వింటే మనం మేక్స్ యూ హమ్. ఓకే, చాలా మంది ఇప్పుడు యంగ్ జనరేషన్ పిల్లలు కూడా ఏం చెప్పారంటే సాంగ్ విన్న తర్వాత అది మైండ్ లో ఆ ట్యూన్ రన్ అవుతూనే ఉంది అని. సో దట్స్ వై ఇట్ బికేమ్ బిగ్ హిట్ అనిపించింది నాకు. ఇట్స్ గోయింగ్ గుడ్ అని. బట్ మేం పాడం. నేను అడిగినా కూడా పాడు, మీరు అడిగితే పాడతారు. ఇప్పుడు అడగండి, ఇంకెప్పుడైనా ఏదైనా సందర్భంలో దొరికితే అడగండి. ఓకే. అంటే ఇలానే ఉంటారా బాలాజీ గారు మీరు, అంతే సైలెంట్గా? అంటే ఇప్పుడు మీ ఇద్దరు గొడవ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎవరు వచ్చి మాట్లాడేది? మీరే కదా? మీరేనా వెళ్ళి మాట్లాడేది ఫస్ట్? ఆవిడ అసలు దిగరా మెట్టు? అలా కాదు, నాకు గుర్తుండదు. గొడవ పడింది గుర్తుండదు. నార్మల్గా మాట్లాడేస్తారు. మీరు గుర్తు పెట్టుకుంటారు. ఒకప్పుడు పెట్టుకునేదాన్ని, ఇప్పుడు నేను కూడా మాట్లాడేస్తున్నా. ఎందుకలా? ఉపయోగం లేదని. ఎందుకు అంటే మనం అనవసరంగా టైం ఎక్కువ దానికి ఆ గొడవకి ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పితే దెర్ ఇస్ నో అదర్ యూజ్ దాంట్లో. సో ఇప్పుడు గొడవ అయిందంటే ఓకే 5 minutes మళ్ళీ వచ్చి మాట్లాడేస్తారని నేను కూడా ఐఎమ్ టేకింగ్ ఇట్ లైట్. ఓకే, సో అదనమాట సీక్రెట్. సో మనం ఏదైనా గొడవ పడితే ఎందుకు, ఏంటి, ఆ రోజు ఎందుకు అలా అన్నావు, ఇలా ఎందుకు అలా పోస్ట్ మార్టం చేయొద్దు. శివ గారి సలహా అనమాట అది. ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ కూర్చొని మాట్లాడుకోవాలి. అంత సీరియస్ ఇష్యూ ఎప్పుడన్నా వచ్చిందా ఇద్దరి మధ్య? అదే గుర్తుండదండి. వచ్చినా కూడా చెప్పకూడదని ఫిక్స్ అయ్యారు కాబట్టి గుర్తుండదు, మాటతో వదిలేసారు. అలా ఏం లేదు, ఇదన్నీ కేస్ స్టడీస్ జనరల్ గా. ఇది ఎవరికైనా ఇంకోరికి హెల్ప్ అవుద్ది ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు. ఉన్నాయి ఫైట్స్ అనేది ఉంటుంది. అది ద లాంగెస్ట్ 1 week అనుకుంటా కదా. లాంగెస్ట్ ఇనిషియల్ టైం మీకు బాగా గుర్తున్నట్టుంది 1 week గొడవ పడి. అంతేనా? అంటే అప్రాక్సిమేట్ చెప్తున్నాను నేను. అలా ఉండేది. బట్ అప్పుడు ఇద్దరం అంటే నువ్వంతంటే నువ్వంత అనేలా గొడవ పడుతుండే వాళ్ళం. తర్వాత దానివల్ల ఉపయోగం ఏం లేదు, మనం ఇద్దరం మూడు టైము అన్ని స్పాయిల్ చేసుకోవడం తప్పితే అనేసి నౌ వి సీ ద ఇష్యూ ఎక్స్టర్నల్ ఇష్యూని. ఒక ప్రాబ్లం వచ్చిందంటే మా ఇద్దరి మధ్యలో ప్రాబ్లం కాదు అది, అది సపరేట్గా ఒక ప్రాబ్లం. సో ఇద్దరం కలిసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలని, మధ్యలోకి దాన్ని తీసుకురాకూడదు. అంతే కదా. బయట నుంచి అంటే నువ్వు పర్సనల్ గా తీసుకోకుండా ఇంకోళ్ళు జరిగితే ఎలా హ్యాండిల్ చేస్తాం అలా. అండ్ ఆ జరిగింది ఒకవేళ అవతల వ్యక్తి వల్ల అంటే మన హస్బెండ్ వల్లనో వైఫ్ వల్లనో జరుగుంటే కూడా నీ వల్లే అని చెప్పడం కంటే హెల్ప్ దెమ్. అయిపోయింది, సో హెల్ప్ దెమ్ రిజాల్వ్ ఇట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో టుగెదర్ ఇద్దరు హెల్ప్ చేయాల్సి వస్తే హెల్ప్ చేసుకొని, లేకపోతే లీడ్ చేయాల్సి వస్తే లీడ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఇనిషియల్ పెళ్లి తర్వాత ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. అది ఏమి కొత్త ఇది కాదు, మనుషులే కదా వస్తాయి అవి ఎమోషన్స్ కదా. ఎమోషన్ మాత్రం కాదు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి దూరంగా ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. బట్ ఒకే స్లాబ్ కింద ఇద్దరు ఉన్నప్పుడు థింగ్స్ ఆర్ డిఫరెంట్. మీరు బయట ఉన్నప్పుడు ఒక ఇష్యూని వేరేలాగా హ్యాండిల్ చేస్తారు, అదే కలిసి ఉన్నప్పుడు ఇంకోలాగా హ్యాండిల్ చేస్తారు. కలిసి ఉన్నప్పుడు అనేది కూడా ఇప్పుడు ఈ లవింగ్ స్టేజ్ పెళ్ళికి ముందు అంతా ఎలా ఉంటుందంటే ఒక 1 hourకి కలుస్తాం ఆ పర్సన్ని. బట్ 24/7 మనతోనే ఉండేటప్పుడు మన మాస్క్లన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు దాకా కొంచెం అన్నా ఎక్కడన్నా దూరంగా ఉన్నాం కాబట్టి దేన్నన్నా మాస్క్ చెయ్యొచ్చు. బట్ 24/7 ఉన్నప్పుడు మాస్క్లన్నీ పోతాయి. సో ఆ ఫేజ్ని దాటాలి. ఆ ఫేజ్ ని దాటి ఆ ట్రూ యూ. బిగ్ బాస్ అక్కడి నుంచే కనిపెట్టారు.